రష్యాతో మధ్యవర్తిత్వానికి తన వంతుగా తోడ్పడతాను అని, శాంతి స్థాపనకు ఓ స్నేహితుల్లా సాయం చేస్తాను అని, చర్చలు దౌత్యం మాత్రమే సమస్యలకు పరిష్కారమని ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి సూచించారు. యుద్ధంపై భారతదేశం ఎప్పుడూ తటస్థ వైఖరితో లేదు అని, తమది శాంతి పక్షం అని స్పష్టం చేశారు. పోలాండ్ పర్యటనను ముగించుకొని ప్రత్యేక రైల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న మోదీ 7 గంటల పాటు అక్కడున్నారు. కీవ్ రైల్వే స్టేషన్లో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో మోదీకి ఆహ్వానం పలికారు. అమరుల స్మారకం వద్ద జెలెన్స్కీ సాదరంగా స్వాగతించారు. ఉక్రెయిన్ అధ్యక్షుణ్ణి మోదీ గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. భరోసానిచ్చేలా భుజంపై గట్టిగా చెయ్యి వేసి సంభాషిస్తూ ముందుకు సాగారు. ఇక రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు నివాళులర్పించారు. వారి సంస్మరణార్థం బొమ్మను ఉంచారు. ఈ సంక్షోభం పిల్లల పాలిట వినాశకరమైనదని వ్యాఖ్యానించారు. యుద్ధంతో ఉక్రెయిన్ ఎంత తీవ్రంగా నష్టపోయిందో వివరించేలా మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను మోదీ వీక్షించారు. కీవ్లోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన ఆశయాలు విశ్వవ్యాప్తమని, స్ఫూర్తిదాయకమని, గాంధీ చూపిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత జెలెన్స్కీతో మోదీ భేటీ అయ్యారు.